ఆ కోడలు ఆరులాగా ఎందుకు మాట్లాడుతున్నామని చెప్పి సదాశివం గారు నిర్మలమ్మ ప్రశ్నించినప్పుడు, ఆరు నన్ను క్షమించండి పిల్లలు, మీరు మేడంని ఎంతలా మిస్ అవుతున్నారో నాకు తెలుసు. అందుకే మీకు అలా మాట్లాడి మేడంని గుర్తు చేయాలనుకున్నానని చెప్పి అంటూ ఉంటే, ఇంకెప్పుడు కూడా అలా చేయకు. ఆరు గుర్తొచ్చిన ప్రతిసారి మేము పిల్లలం అమర్ మేమంతా ఎంత బాధపడతామో కేవలం మాకు మాత్రమే తెలుసు. ఇంకెప్పుడు కూడా నువ్వు మా కోడల్లాగా ప్రవర్తించకమ్మా అంటూ వాళ్ళు ఆరుకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. దాంతో ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. నా కుటుంబానికి నేను ఎంత దగ్గరగా ఉన్నా వాళ్ళు నన్ను పరాయి మనిషిలాగే చూస్తున్నారు. పాపం వాళ్ళకి మాత్రం ఏం తెలుసు నేను అనామిక శరీరంలో ఉన్నానని అని చెప్పి ఇక ఆరు తనలో తాను బాధపడుతూ త్వరగా టైం వేస్ట్ చేయకుండా నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాలి, ఆయనను బాగీని ఒకటి చేయాలి. ఒక్కసారి బాగీతో ఆయన ఒకటైతే ఇక జీవితాంతం ఆయన బాగీ చెయ్యి విడిచిపెట్టరు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. అప్పుడు నేను ఆ మనోహరి పని పట్టి ఈ లోకం విడిచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇంతలో గుప్తా ఆరు దగ్గరికి వస్తాడు. బాలిక, నీకు ఇచ్చిన గడువు 2 రోజుల్లో ముగిసిపోబోతుంది. త్వరగా నువ్వు పూర్తి చేయాల్సిన కర్తవ్యాలు ఏమైనా ఉంటే పూర్తి చేసేయి. 2 రోజుల తర్వాత నువ్వు ఎంత బతిమలాడినా సరే నేను నీకు గడువు ఇవ్వను. ఎందుకంటే అంతకు మించి నువ్వు అనామిక శరీరంలో ఉంటే అనామిక ప్రాణాలు పోతాయి. మా ప్రభువుల వారు ఈ విషయం గురించి నన్ను హెచ్చరించి భూలోకానికి పంపించారు. చూడు బాలిక, రాబోతున్న 2 రోజుల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ దుష్ట శక్తులు నీ మీద దాడి చేయడానికి వస్తున్నాయని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇక దాంతో ఆరు, నా కుటుంబం నాకు అండగా ఉండగా ఏమవుతుంది గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. చూడు బాలిక, ఆ ఘోర ఇంతకుముందు ఎన్నోసార్లు నిన్ను బంధించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇప్పుడు ఆ ఘోర చాలా శక్తులను సంపాదించుకొని తిరిగి నిన్ను శరీరం నుండి వేరు చేసి బంధించాలని చెప్పి ఇటువైపే వస్తున్నాడు. నువ్వు ఈ 2 రోజులు అప్రమత్తంగా ఉండాలి. ఎలాగో 2 రోజుల తర్వాత నీ ఆత్మ ఈ శరీరం నుండి వేరైపోయి పరమాత్మలో లీనమైపోతుంది. కనీసం అప్పటి వరకైనా నువ్వు జాగ్రత్త వహించు. ఇల్లు దాటి బయటకు వెళ్ళకు అని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటాడు. మరోపక్క బాగి ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళి కోర్టులో తను చేసిన రీసెర్చ్ గురించి ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఉంటుంది. హలో పీపుల్, ఈరోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రాబోతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ విడాకులు అని చెప్పి బాగి అలా కాలర్స్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అమర్ తన ఆఫీస్లో ఫ్రీ టైంలో బాగి ప్రోగ్రామ్ వింటూ ఉంటాడు. ఇక అప్పుడు బాగి కాలర్స్తో విడాకుల టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఒక కాలర్ మాట్లాడుతూ, మా ఆయన అంటేనే నాకు చిరాకు మేడం, అసలు ఆయనతో కాపురం చేయాలని అస్సలు లేదు. ఎప్పుడెప్పుడు విడాకులు తీసుకోవాలా అని ఉంది. ఎందుకంటే నేనేం చేసినా సరే ఆయన నా మీద మండిపడుతూనే ఉంటారు. ప్రతిదానికి నన్ను తిడుతూనే ఉంటారు. కేవలం చాకిరి చేయడానికి మాత్రమే నన్ను పెళ్లి చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. పెళ్ళైన కొత్తలో అయితే ఆయన నాతో చాలా బాగుండేవారు, కానీ ఇప్పుడు అస్సలు ప్రేమగా ఉండడం లేదు అని చెప్పి భార్గవి అనే కాలర్ బాగీకి చెబుతూ ఉంటే, భార్గవి గారు, మీ ఫ్రస్ట్రేషన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఒకటి ఆలోచించండి, పెళ్ళైన కొత్తల్లో మీరు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళమని అంటున్నారు. ఒక్కసారి ఆ రోజుల్ని గుర్తు చేసుకోండి. కానీ ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కదా. పెళ్ళైన తర్వాత బాధ్యతలు, పిల్లలు ఇవన్నీ కూడా ఎక్కువ అవ్వడం వల్ల మీ భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు మొదలవచ్చు. కానీ ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. అప్పుడు చూపించే ప్రేమ మరోలా ఉంటుంది. కానీ ఇప్పుడు గొడవ పడే విషయంలో కూడా ప్రేమ ఉన్నట్టే కదా. నేను చెప్పిన ఈ చిట్కాలు ఫాలో అవ్వండి, అప్పుడు మీ భార్యాభర్తల బంధం బలపడుతుందని చెప్పి బాగి, మీ వారితో మీరు గొడవ పడకుండా ఆయన డ్యూటీ నుండి ఇంటికి వచ్చేసరికి ఆయనకి ఇష్టమైన వంటకాలు చేసి పెట్టండి. అప్పుడు ఆయన సంతోషంతో అలసట అంతా కూడా దూరం చేసుకుంటారు. అప్పుడు ప్రేమగా మీతో మాట్లాడతారు. ఎప్పుడు చిరాగ్గా ఉండకుండా నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళొచ్చి ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏదైనా మిమ్మల్ని అంటే కాస్త సర్దుకుపోండి.
అలా భార్యాభర్తలిద్దరూ సర్దుకుపోతేనే వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు ఉండవు అని చెప్పి భార్యాభర్తల గొప్పతనం గురించి అలా ఎఫ్ఎంలో చెప్తూ ఉంటే అది విన్న అమర్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. నిజంగా వివాహ బంధం గురించి భార్యాభర్తల గురించి బాగి ఎంత గొప్పగా చెప్పిందని అమర్ అనుకుంటాడు. ఇక అప్పుడే అక్కడికి రాతోడొస్తాడు. ఏంటి సార్, బాగి మేడం ప్రోగ్రాం వింటున్నారా అని చెప్పి అంటూ ఉంటే అమర్ తన ఫోన్ని దాచేస్తూ ఉంటాడు. ఎందుకు సార్ ఫోన్ దాచేస్తున్నారు? మేడం ప్రోగ్రాం గురించి నాకు తెలుసు కదా, నేను కూడా ఆవిడ ఫ్యానే, నేను కూడా ఆవిడ ప్రోగ్రాం వింటున్నాను సార్ అని చెప్పి నిజంగా మేడంకి వివాహ బంధం మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో కదా సార్, అందుకే మీరు ఎన్నిసార్లు మొదట్లో బలవంతంగా తాళి కట్టించుకున్నావని, మోసం చేసి తాళి కట్టించుకున్నావని ఆవిడ్ని ఎన్నో మాటలు అన్నా ఆవిడ అన్నీ భరిస్తూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు తాలిబంధానికి విలువిచ్చి ఒక్కరోజు కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉన్నారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. మరోపక్క ఆరు ఎలాగైనా సరే అమర్ బాగిలను ఒకటి చేయాలని చెప్పి పాలల్లో ఏదో మందు కలుపుతుంది. ఈ పాలు ఆయన చేత తాగిస్తే ఖచ్చితంగా బాగీతో ఆయన కలిసిపోతారు అని చెప్పి అలా పాలల్లో మందు కలిపిన తర్వాత ఆ పాలు తీసుకెళ్ళి అమర్కి ఇస్తూ ఉంటుంది. నేను డిన్నర్ హెవీగా చేశాను, నాకు ఆకలిగా లేదు, వద్దు అని చెప్పి అంటూ ఉంటే ఆయన తాగకపోతే ఏంటక్క, నేను తాగుతాను కదా అని చెప్పి బాగి ఆ పాలు మొత్తం కూడా తాగేస్తుంది. పాలు తాగిన కొద్దిసేపటికి బాగికి మత్తు వస్తుంది. ఇక అలా మత్తు రావడంతో తను అలా తూలుతూ అమర్ దగ్గరికి వెళ్తుంది. ఏమండి అని చెప్పి అమర్ దగ్గరికి వెళ్ళడంతో అమర్ బాగిని వింతగా చూస్తూ తూలుతూ కింద పడిపోతూ ఉంటే గట్టిగా పట్టుకొని, ఏమైంది నీకు, ఈరోజు వింతగా ప్రవర్తిస్తున్నావని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగి, ఏమండి ఈరోజు మీరు ఎంత ముద్దస్తున్నారో తెలుసా, మీకు ముద్దులు పెట్టాలని ఉంది అని చెప్పి అలా అమర్ బుగ్గు మీద ముద్దులు పెడుతూ ఉంటుంది. మీకు చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. అదేంటంటే ఐ లవ్ యూ శ్రీవారు, మిమ్మల్ని నేను ఎంతో ప్రాణంగా ప్రేమిస్తున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అమర్ కూడా అలా బాగిని హగ్ చేసుకుంటాడు. అది చూసిన ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. బాగి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టడంతో ఆయన మనసులో ఉన్న మాట కూడా బయట పెడతారేమో, ఆయనలో ఉన్న ప్రేమను నెమ్మదిగా బయటకు తీస్తున్నారు. ఇక ఈరోజు వీళ్ళిద్దరూ ఒకటైపోయినట్టే అని చెప్పి ఆరు కావాలని ఆ తలుపులు మూసేసి బయట గడి పెట్టేస్తుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే బాగి సిగ్గుపడుతూ ఆరు దగ్గరికి వస్తుంది. అక్క, నిన్న రాత్రి ఏం జరిగిందో తెలీదు, నేను ఇద్దరం ఒకటయ్యామక్క, ఆయన నా మీదున్న ప్రేమను బయట పెట్టారు. ఆయన మాటల్లో నా మీదున్న ప్రేమని విన్న తర్వాత నాకు ఎంత ఆనందంగా అనిపించిందో చెప్పలేను. నిజంగా ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ, భగవంతుడా మొత్తానికి నా కోరిక నెరవేర్చావు, వాళ్ళిద్దరినీ ఒకటి చేసావని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక బాగి గుడికి వెళ్ళి వెంటనే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఆయనకు నా మీద ప్రేమ పుట్టేలాగా చేసినందుకు అని చెప్పి బాగి గుడికి వెళ్ళిపోతుంది. మరోపక్క గుప్తా, బాలిక నువ్వు అనుకున్నది పూర్తయింది కదా, మరి ఇప్పుడు శరీరంలో నుండి బయటకు రావచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు గుప్తా గారు, ఇంకా ఒక్క పని మిగిలింది, ఆ మనోహరిని ఇంటి నుండి వెళ్ళగొట్టాలి, అప్పుడే నేను శరీరంలో నుండి బయటకు వస్తానని చెప్పి ఆరు గుప్తాతో అంటూ ఉంటుంది. ఇక గుప్తా ఆరుతో, బాలిక నీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఈ శరీరంలో నుండి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు నీ చెల్లెలు గర్భాశయంలోకి ప్రవేశించబోతున్నావు. త్వరలో నీ చెల్లెల కడుపున బిడ్డగా మళ్ళీ నువ్వు ఈ ఇంట్లో పుట్టబోతున్నావు, నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండబోతున్నావు అని చెప్పి గుప్తా చెప్పడంతో, మీరు చెప్పేది నిజమా గుప్తా గారు, నాకు దేవుడు నా కుటుంబంతో కలిసి జీవించడానికి మరొక జన్మని ప్రసాదిస్తున్నాడా, నా చెల్లెలి కడుపుని బిడ్డగా పుట్టే వరాన్ని ఇస్తున్నాడా అని చెప్పి ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది.